శ్రీమాత్రే నమః అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పండగ నెల మొదలైపోయింది కదండి ఈ రోజు నుంచి. అందుకని ఇంట్లో ముగ్గులు పిండి వంటలు మొదలు పెడదామని స్వామి రూమ్లో ముగ్గు స్టార్ట్ చేశాను. నెట్లో చూసింది కొంచెము నా ఓన్గా కొంచెం క్రియేట్ చేసుకొని వేస్తే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశానండి. ముందు ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. బ్రష్ పెట్టి స్క్రబ్బర్ పెట్టి వాష్ చేసేసి నీట్గా తుడుచుకొని అదంతా డ్రై అయిన తర్వాత ముగ్గు అయితే నేను స్టార్ట్ చేశాను. నాకు ముఖ్యంగా మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ధనుర్మాసం ముగ్గులు వేస్తాం కదా, సరే ఇది పెయింట్ ముగ్గు కదా, డైలీ ఉంటుంది కదా అని చెప్పి కొంచెం మెలికల ముగ్గు, లోటసు ఇవి అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. తర్వాత ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు నర్సరీలో వెళ్ళి మొక్కలు తీసుకొచ్చానని చెప్పాను కదండి, అవన్నీ వేసేసి అదంతా ఒక సెట్ చేశాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ముందు వీడియోలో ఉంటుంది, ఈ వీడియోకి కూడా లింక్ పెడతాను, చూడండి, బాగుంది. ఇంకా ఒక్కొక్కటి ఇంకా అలా క్లీన్ వేసుకుంటూ వస్తున్నాను. ఆ ఏరియాలో కూడా చిన్న మినీ బృందావనం లాగా సెట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. మీరు చూసి మీకు నచ్చిందా లేదని తప్పకుండా కామెంట్ చేయండి, సజెషన్స్ ఏమన్నా కూడా ఇవ్వండి. తర్వాత ఈ వీడియోలో కూడా చూడండి, చూసిన తర్వాత మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఇంకోటి ఏంటంటే ఇదే రూమ్లో మధ్యలో ముగ్గు కూడా వేద్దాం అనుకుంటున్నాను. వైట్ టైల్స్ అయ్యేసరికి ఏ ముగ్గు వేయాలా ఏంటా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. చాలా సెర్చ్ చేశాను, చాలా గీసాను కూడా. ఆల్రెడీ వేసింది కూడా నీట్గా స్క్రబ్ చేసి తీసేసేసి ఇంకొంచెం బెటర్గా వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. బెటర్గా అంటే ఇంకొంచెం బాగా ఇంకెక్కువ డిజైన్ ఉండేలాగా వేద్దామని. అంటే పండగలప్పుడు వీటికి వేసుకుంటే బాగుంటుంది కదా, వీటి రోజుల్లో ఏమన్నా పూజలు అలాంటప్పుడు ఇంకా ప్రత్యేకంగా ముగ్గు అలాగ వేయనవసరం లేకుండా ఇట్లా వేసి పెట్టుకున్నాం అనుకోండి, అలాంటి టైంలో కొంచెం మనకి టైము సేవ్ అవుతుందన్నమాట. పీట పెడతాం కాబట్టి పీట మీద బియ్యం పిండితోటి ఇంకెటు కన్ఫామ్గా ఎటు ముగ్గు వేసుకుంటాం కాబట్టి ఫ్లోర్ మీద వేయాల్సిన పని ఉండదు, కొంచెం టైం సేవ్ అయినట్టు ఉంటుంది అన్నమాట. ఇలా వేసుకుంటే చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది కదా, అందుకని వేశాను. ఎవ్రీ ఇయర్ ముగ్గులు మారుస్తానండి నేను, పెయింటింగ్ ముగ్గులు. బాగున్నవి కొంచెం పర్వాలేదు, చాలా బాగున్నాయి అనుకున్నవేమో మళ్ళీ దాని మీదే పెయింటింగ్ దిద్దేస్తాను. కొంచెం బాగలేదు, పెయింట్ ఎక్కువగా పోయింది అన్న వాటికేమో ఖచ్చితంగా బ్లేడ్ పెట్టి గీకేస్తాను నేను. టిన్నర్ పోసి నానబెట్టి తర్వాత బ్లేడ్తో గీకేస్తే నీట్గా వచ్చేస్తుంది. అలాగా గీకేసి మొత్తము మాపింగ్ అవన్నీ పెట్టేసి ఒక రోజు అలా ఉంచేసి నెక్స్ట్ డే వేసాను నేను. ఇది వైట్ ఫ్లోర్ కదా, దేంతో వేద్దామా ఏదా అని అలా ఆలోచించి చాక్ పీస్ తోటి వేస్తే అస్సలు కనపడడం లేదు. సరే స్కెచ్తో వేద్దామని చెప్పి ఇది స్కెచ్తో వేసాను నేను. స్కెచ్తో బాగా కనపడుతుందని చెప్పి వేసాను. స్కెచ్తో వేస్తే బాగానే ఉంది, బాగుంది, బాగానే కాదు బాగుంది నీట్గా. కాకపోతే ఏంటంటే వైట్ ముగ్గుతోటి వేసేసేటప్పుడు స్కెచ్ కలర్ కూడా వైట్ పెయింటింగ్ అంటేసేసి కొంచెం బ్లూ షేడ్గా వచ్చింది, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అలా వచ్చేస్తూ ఉందన్నమాట. సరే ఇంకెటు సెకండ్ కోటింగ్ వేయాల్సిందేలే అని చెప్పి నేను మామూలుగా సింగిల్ కోటింగే ఫాస్ట్గా వేసేసాను. కలర్గా అంతా అయిన తర్వాత లాస్ట్ కోటింగ్ ఎట్లయినా వేయాలి కదా అని చెప్పి లైట్గా వేసేసాను. వేసినా కానీ స్కెచ్తో వేసుకుంటే మనకి నీట్గా ఉంది, మనకి ఎక్కడ ఏంటి మనకు అర్థమవుతుంది, ఈవెన్గా వస్తుంది లేదు తెలుస్తుంది. తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే తుడిపేస్తే ఈజీగా పోతుంది కూడా, మనకి అంతగా శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు, క్లాత్ తీసుకొని తుడిచేసినా పోతుంది. సో వైట్ మీద ఎవరన్నా వేయాలి అనుకుంటే ఇట్లాగ ట్రై చేయండి, వేయడానికి కూడా బాగుందన్నమాట. మనం
ఫస్ట్ బేసిక్ ముగ్గు అనేది బాగా వేసేసుకున్నాం అనుకోండి, పెయింట్తో వేయడానికి మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. బేసిక్ ముగ్గే జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని ఈవెన్ సైజుల్లో వస్తున్నాయా లేదా, ఒకటే లెంత్లో అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఒకటే లెంత్లో వస్తుందా లేదా అని చూసుకుంటూ మనం వేసామనుకోండి, పైన ముగ్గు ఫాస్ట్గా వెళ్తుందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ లోటస్కి పింక్ వేద్దాం అనుకున్నాను, రెడ్ వైట్ కలిపితే పింక్ కలర్ వస్తుంది, కానీ అంత పర్ఫెక్ట్ పింక్ అయితే రాలేదు, నాకు నచ్చలేదు ఆ కలరు. అందుకని నేను రెడ్డే వేశాను. దీనికి ముందు వేశాను కదండి లోటస్, అది హాఫ్ వేశాను కదా, పైన స్ట్రోక్స్ ఇద్దాం అనేసి నేను హాఫ్ వేశాను. తర్వాత నాకు ఎందుకో నచ్చలేదు అది, అందుకని నేను ఇటు పక్క రైట్ సైడ్ ఉన్న లోటస్కేమో ఫుల్ వేసేసాను. పెటల్స్ అవన్నీ ఫుల్ రెడ్ కలరు వేసేసాను. అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఫిల్ చేయడం అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఇది వేసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వైట్ ముగ్గు వేసేసిన తర్వాత మీరు ఒక హాఫ్ డే అట్లాగా వదిలేసేస్తే అది డ్రై అవుతుంది. కొంచెము డ్రై అయిన తర్వాత వేసామనుకోండి, వైట్ ముగ్గు టచ్ అవ్వకుండా మనం లోపల ఫిల్ చేసుకోవచ్చు. నేను అలాగే వదిలేసాను. మార్నింగ్ వేసాను వైట్ ముగ్గు, ఈవినింగ్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు పడుకున్నాక బ్యాలెన్స్ ముగ్గు కూడా నేను ఫిల్లింగ్ అవన్నీ చేసుకున్నాను. ఫిల్లింగ్ అన్నీ చేసేసిన తర్వాత కూడా మనం హాఫ్ డే వదిలేసేయాలి వాటిని. ఫుల్ డే వదిలేస్తే ఇంకా బెటరు. వదిలేసేసిన తర్వాత నెక్స్ట్ డే మనము వైట్ స్ట్రోక్స్ ఇవన్నీ ఇచ్చుకున్నాం అనుకోండి, మిక్స్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఒక కలరు వైట్ రెండు కూడా మిక్స్ అవ్వకుండా మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది అన్నమాట. ఒక సైడ్ చిన్నది ఒక సైడ్ పెద్దది ఉన్నప్పుడు మనం ఫిల్లింగ్ తోటి కవరప్ చేసేసుకున్నాం అనుకోండి, అవుట్లైన్ ఎటు వైట్ వేస్తాం కాబట్టి కలిసిపోతుంది అనమాట, మనకు అంతగా తెలియదు, నీట్గా ఉంటుంది. అక్కడ కూడా చూసారా, నేను కొంచెం అటు గ్రీన్ పెటలు పెద్ద అయింది, ఇక్కడ చిన్నదైందని చెప్పేసి నేను వైట్ మీద లైన్ గీసేసాను. తర్వాత వైట్ వేసుకున్నప్పుడు నేను అదంతా సరి చేసుకుంటాను అనమాట. సరి చేశాను. తర్వాత కలర్ కాంబినేషన్ ఇవే ఉన్నాయండి. ఎక్కడికి ఎన్ని షాపులు తిరిగానో మహా అయితే నాకు లైట్ బ్లూ కలర్ ఒకటి దొరికింది. అది అవసరం లేదు, ఎందుకంటే ఈ డార్క్ బ్లూలో మనం వైట్ కలిపేసామంటే లైట్ బ్లూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ కలర్ మనకు అవసరం లేదు అనుకుని నేను అది తీసుకురాలేదు. తర్వాత ఆరెంజ్ కూడా లేదన్నారు. ఆరెంజ్ కూడా 1/2 లీటర్ బాటిల్ అయితేనే ఆరెంజ్ ఉంటుందని చెప్పి అన్నారు. సో ఆరెంజ్ కూడా లేకపోవడంతో నేను అది కూడా తీసుకోలేదు. ఎల్లో రెడ్ కొంచెం లైట్గా మిక్స్ చేసుకుంటే ఆరెంజ్ వచ్చేస్తుంది. తర్వాత డార్క్ బ్లూను రెడ్ లైట్గా మిక్స్ చేసుకొని కొంచెం వైట్ కలిపామంటే మనకి పర్పుల్ కలర్ వచ్చేస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఫిల్లింగ్ తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. తర్వాత కొంచెం నేను మాడిఫై చేశాను. మధ్యలో నాకు మెలికల ముగ్గు మధ్యలో కొంచెం ఖాళీగా అనిపించింది, అందుకని లైట్ బ్లూ తోటి ఫిల్ చేశాను. సో ఫైనల్ లుక్ ఇది ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి, బాయ్.